మనతో పాటు బ్లాక్ మెయిల్ మూవీ డైరెక్టర్ ఉన్నారు శ్రీనివాస్ గారు. అసలు ఈ మూవీకి క్యారెక్టర్స్ని ఎట్లా చూస్ చేసుకున్నారు, ఏ విధంగా చూస్ చేసుకున్నారో అన్నీ తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. అసలు ఈ మూవీ స్టోరీ వినంగానే ఏమనిపించింది? అంటే యాక్చువల్ నేను రైటర్మా బేసికల్గా నా కథలు నేనే రాసుకుంటా, డైలాగ్ కూడా నేనే రాసుకుంటా. నేను ఇంతకుముందు కన్నడ, తెలుగు, హిందీ కూడా చేశాను ఆల్రెడీ. డివోషనల్స్ కూడా దేవుళ్ళకి కూడా చేశాను. వెంకటేశ్వర స్వామి ఇలా చేసుకుంటూ వచ్చా. నా కథ నేనే రాసుకుంటాను కాబట్టి ఈ కథకు వీళ్ళైతేనే యాప్ట్ అని. పైగా వరుణ్తో నేను అంతకుముందు వర్క్ చేస్తున్నాను. వరుణ్ సందేశ్తో, జమిని సురేష్తో. ఇప్పుడు రేపు 20వ తారీఖు ఉంది ఆత్మకథ అని ట్రైలర్ లాంచ్ ఉంది. మేము మూవీ ఫినిష్ అయిపోయింది. అది వాళ్ళిద్దరిని పెడితే ఇది కరెక్ట్ న్యాయం జరిగిందని చెప్పి వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. లేదు లేదు అంటే అట్లా ఏం లేదు. కథ మామూలుగా రాసుకున్నాను. రాసిన తర్వాత ఎవరు సెలెక్ట్ అయితే ఎవరైతే బాగుంటుంది ఈ కథకి ఏంటి అనేది అప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను అంతే. ఇది యాక్చువల్ షెడ్యూల్ వచ్చేసి 45 days అమ్మ. ఇది ఈ నెక్స్ట్ మంత్ ఎండింగ్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయింది. ఇంకా కొన్ని క్రైమ్ అనేది అన్నీ ఉంటాయి అమ్మ. దీంట్లో హారర్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, క్రైమ్ ఉంటుంది, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అది అంటే పీస్ ఆఫ్ సైలెంట్ అంటే సైలెంట్గా ఉండి పవర్ చూపించవచ్చు అని అది అందుకని దానికోసమని అది పెట్టే. పైగా ఇది ఒక గేమ్ లాగా ఉంటుంది సినిమా కూడా. అంటే దీంట్లో చేసే హీరోయిన్ కూడా హీరోలతో పాటు మెయిన్ రోల్ ఉంటుంది. మంచి రోల్ ఉంటుంది. ఏదో హీరోయిన్ అంటే సాంగ్స్ కోసమో 2 సీన్స్ కోసమో కాకుండా హీరోలకి ఎంత ఉందో అంత హీరోయిన్కి దీంట్లో ప్రాధాన్యత ఉంది. మంచి క్యారెక్టర్ ఉంటుంది. అది థ్యాంక్ యూ.